తెలంగాణ ఇష్యూస్ మీద ఫోకస్ పెడదాం. ఆంధ్రప్రదేశ్లో జమిలీ ఎలక్షన్స్ జరుగుతుంటే తెలంగాణకు సంబంధించిన వరకు కేవలం 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి. అయితే ఈసారి రికార్డు స్థాయిలో 320 కోట్ల రూపాయలు ఇప్పటికే పట్టుకున్నట్టుగా ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో 269 కోట్ల రూపాయలు ఎన్నికల సందర్భంగా నగదు పట్టుబడితే తెలంగాణలో కేవలం లోక్సభ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ 320 కోట్ల రూపాయలు ఇప్పటికే పట్టుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి మొత్తం 35,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మకంగా అందులో 9,900 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కూడా గుర్తించడం జరిగింది. ప్రతిసారి మాదిరిగానే ఈసారి అన్ని నిబంధనలు కూడా ఇక్కడ అమల్లో ఉంటాయి. పోలింగ్ కేంద్రాలకి చేరువుగా ఎవరు కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. నిబంధనలు 200 మీటర్ల పరిధిలో ఎవరు కూడా ఎటువంటి కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం లేదు. అక్కడ పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉంది అని చెప్పి ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. పొలిటికల్ పార్టీలన్నింటి మీద ఇప్పటికే కొంతమంది మీద గుర్తించినటువంటి లీడర్స్ మీద ఐడెంటిఫై చేసి వారి మీద 92 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అందులో 8,600 ఎఫ్ఐఆర్లు కూడా ఇప్పటికే నమోదైనటువంటి సిచ్యువేషన్. అయితే ఈసారి ఏజెన్సీ ఏరియాల్లో మాత్రం కొద్దిగా త్వరితగతిన ఎన్నికలు ముగించేటువంటి ఏర్పాటు జరుగుతుంది. సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతున్నప్పటికీ కూడా నిబంధనలు మాత్రం ఖచ్చితంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది అన్ని ప్రాంతాల్లో కూడా. మల్కాజ్గిరిలో అత్యధిక పోలింగ్ స్టేషన్లు ఉండబోతున్నాయి. ఎందుకంటే అదే అతిపెద్ద నియోజకవర్గం కాబట్టి అక్కడనే ఎక్కువ ఫోకస్ ఉండేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. దానికి తగిన విధంగానే ఏర్పాట్లు చేసినట్టుగా ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఇప్పటికే ప్రకటించారు. ఫస్ట్ థింగ్ ఇస్ 144 సిఆర్పిసి లాగు చేస్తారు. డిఓస్ సిపిస్ వాళ్ళ ఏరియాలో దీని ప్రకారం నాట్ మోర్ దెన్ 4 people can assemble. So that is the basic thing. Campaigning to saha display of election material in all types of media also has restrictions. Displaying any election matter by means of television, cinematograph or other apparatus in any polling area will have to stop. So this is the most important part. Rundodi, there will be a total ban on transmission of bulk SMS from 4 o'clock and 6 o'clock onwards. 13 assembly segments lo 4 o'clock వరకు ఉంటుంది. మిగతా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో అంటే బేసికలీ 116 మిగతా అసెంబ్లీ సెగ్మెంట్స్లో 6 గంటల వరకు ఉంటుంది. కండక్ట్ ఆఫ్ ఎగ్జిట్ పోల్ అండ్ పబ్లికేషన్ అండ్ డిసెమినేషన్ ఆఫ్ రిజల్ట్ మీద 6:30 PM on 1st of June వరకు బ్యాన్ ఉంటుంది. పేపర్లో అడ్వర్టైజ్మెంట్ రేపు ఏలుండి రావాలంటే దానికి ఎంసీఎంసీ క్లియరెన్స్ తీసుకోవాలి. అది తీసుకోకుండా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు. ఓకే, తెలంగాణలో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? వీటికి సంబంధించిన అప్డేట్స్ అందించడం కోసం ఉత్తర తెలంగాణకి సంబంధించిన వివరాలు అందించడం కోసం పెద్దీష్ సిద్ధంగా ఉంటే, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించిన వివరాలు అందించడం కోసం ఏలేంద్ర కూడా సిద్ధంగా ఉన్నారు. పెద్దీష్, ముందుగా ఉత్తర తెలంగాణలో కొద్దిగా సెన్సిటివ్ ఏరియా పొలిటికల్గా, అలాగే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కూడా కొంత అక్కడ ఎక్కువగా ఉన్నటువంటి సందర్భం. అయితే ఈసారి మొన్నటి ఛత్తీస్గఢ్ ఘటనల నేపథ్యంలో ఈసారి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏమైనా చేశారా? ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా పీస్ఫుల్గా జరపడం కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఎగ్జాక్ట్లీ అటు ఆదిలాబాద్ నుంచి మొదలుకొని ఇటు ఖమ్మం వరకు, ఇటు కరీంనగర్, వరంగల్ ఈ 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో అత్యధికంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. అటు గోదావరి తీరం వెంట ఇటు మహారాష్ట్రతో సరిహద్దు ప్రాంతం ఉంది, ఇటు ఛత్తీస్గఢ్తో సరిహద్దు ప్రాంతం ఉంది. వరుసగా ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ నేపథ్యంలో ఎక్కడైతే అటు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం ఉందో ఇటు ములుగు, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అటు ఆదిలాబాద్ నుండి మొదలుకొని ఖమ్మం వరకు మొత్తం గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా పోలీసులు ఫోకస్ చేశారు. అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ పోలీసులు ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే మావోయిస్టులు కూడా ఈ వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ నేపథ్యంలో కరపత్రాలు విడుదల చేశారు, వాల్ పోస్టర్స్ విడుదల చేశారు, ఎన్నికలను బహిష్కరించాలని చెప్పి ప్రజలకు పిలుపునిచ్చారు. ఖచ్చితంగా రీసెంట్గా జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఖచ్చితంగా తమ ఉనికిని చాటుకునే కార్యక్రమాలు చేస్తాం, నెత్తుడి బాకీ తీర్చుకుంటామని చెప్పి కూడా మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏదైనా అఘాయిత్యానికి పాల్పడే అవకాశం ఉందని చెప్పి పోలీసులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. ఇటు
కేంద్ర పారామిలిటరీ బలగాలతో పాటు గ్రేహౌండ్స్ బలగాలు, అదేవిధంగా స్థానికంగా ఉన్న స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు నిఘా వ్యవస్థను అప్రమత్తం చేశారో, అదేవిధంగా ఇన్ఫార్మర్ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసి ఎక్కడైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, ముఖ్యంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తిగా ఫోకస్ చేశారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మాజీ నక్సల్స్ యొక్క ఆ సేవలను కూడా సద్వినియోగం చేసుకుంటారు. వారిని కూడా ఎక్కడైతే ఎక్కువగా నక్సల్స్ కదలికలు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ వారి సేవలను కూడా సద్వినియోగం చేసుకోబోతున్నారు. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో కూడా చూసాం. ఎన్నికల ప్రచారంలో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో నేతల పర్యటన సందర్భంగా పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్రం నుంచి అంటే అమిత్ షా పర్యటన కావచ్చు, ప్రధాని మోడీ పర్యటన కావచ్చు, నడ్డా పర్యటన కావచ్చు, ఇట్లాంటి ముఖ్య నేతల పర్యటనలప్పుడు కావచ్చు, లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలో దాదాపుగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రచారం సందర్భంగా కూడా పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్ అంటే నేతల ప్రచారానికి తెరపడింది. ఇక పోలింగ్ కూడా ప్రశాంతంగా నిర్వహించడం కోసం ఎన్నికల కమిషన్ అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టింది. ఇప్పటికే ట్రబుల్ బాంగర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా బైండ్ ఓవర్ చేశారు. వారందరికీ కూడా వారిపైన పోలీసుల నిఘా కొనసాగుతుంది. మాజీ నక్సల్స్ పైన కూడా పోలీసు నిఘా కొనసాగుతుంది. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడం కోసం పోలీసులు పూర్తి స్థాయిలో సన్నద్ధమైపోయారు.